ఫస్ట్ కార్డు అతనికే ఇచ్చాను. అంత ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు? ఇంకెవరు? కృష్ణ. ఒకసారి మనకు కాదనుకున్న మనిషి దగ్గరికి వెళ్ళి కలవాల్సిన అవసరం ఏముంది? ఆ మెడిసిన్స్ అతనికి ఇవ్వండి, ఆ డబ్బులు నేను కడతాను. సార్ ఆపండి సార్, సార్ ఆపండి సార్. నువ్వు కృష్ణప్రసాద్ భార్గవికి కన్న తండ్రిని నిర్ధారించబడింది సార్. జై జై జై. అమ్మాయి గారు లేరు బాబు. లేరా? ఆఫీస్లో లేకపోతే ఇంట్లో ఉంటుందనుకుని వచ్చాను. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? హలో హలో జై, ఎక్కడికి వెళ్ళావు? అది నేను నువ్వు సైన్ చేయాల్సిన అర్జెంట్ ఫైల్స్ ఉన్నాయి జై. నువ్వు ఆఫీస్లో లేకుండా ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావు? అది నేను హాస్పిటల్లో ఉన్నాను నవీన్. హాస్పిటలా? ఏమేం జై? నాకేం కాలేదు. మరి అది అది నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఫ్రెండా? ఎవరా ఫ్రెండ్? ఒకప్పుడు బాగా తెలిసిన వాడేలే, ఇప్పుడు దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడంత టచ్ లేదు. సరే, ఎనీథింగ్ సీరియస్? అంటే అది లేకపోతే నేను వస్తాను జే. అవసరం లేదు నవీన్, నేనే వస్తాను. ఏ హాస్పిటల్లో చెప్పు జే. జే అరే, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? అంటే ఆయన సొంత మనుషులు ఎవరూ లేరు కదా అని. మీకు నిజంగా థ్యాంక్స్ చెప్పాలండి. ఆయన ఎవరో తెలియకపోయినా తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడమే కాకుండా దగ్గరుండి చూసుకుంటున్నారంటే మీరు మామూలు కాదండి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ప్లీజ్ 1 సెకండ్. సిస్టర్, ఒకసారి బయటకు వస్తారా? జైన్, జయంతి, మీరేం కంగారు పడకండి. మీకు తొందరలోనే నయం అవుతుంది. నయం అవగానే డిశ్చార్జ్ అవుతుంది. రెస్ట్ తీసుకోండి ప్లీజ్. జయంతి, ఆయనకి ప్రమాదమేం లేదు కదా? ఏం పర్లేదమ్మా, ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
సిస్టర్, ఆ పేషెంట్కి సంబంధించిన వాళ్ళు వచ్చారు. అదిగో ఆవిడ ఆ పేషెంట్కి వదినవుతారు. ఆ వివరాలన్నీ ఆవిడకి చెప్పండి. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను బయలుదేరుతాను. అలాగే. సిస్టర్, నమస్తే మేడం. ఆ, నమస్తే. మీరు జ్యువెలరీ షాప్ నుండి వస్తున్నానమ్మా. మంగళసూత్రాల తయారీ పూర్తయిపోయాయి. మీకు ఇద్దామని పట్టుకొచ్చాను. చాలా అర్లీగా చేసిచ్చారే. పెళ్లి పనుల్లో పడి మర్చిపోతారేమోనని ముందే చేయించి తీసుకొచ్చానమ్మా. ఇదిగోండి బిల్లు. రామయ్య, అమ్మా. నా చెక్ బుక్ పట్రా. అలాగేనమ్మా. ఇదిగోండమ్మా. కొత్త మంగళసూత్రాలని కాస్త పూజ గదిలో పెట్టండమ్మా. పెళ్లి రోజు వరకు దేవుడి దగ్గరే ఉంచితే మంచిది. అలాగే. వెళ్ళొస్తానమ్మా. తెగేదాకా లాక్కమ్మా. చిక్కు ఏర్పడినప్పుడు ఓర్పు నేర్పు చాలా అవసరం తల్లి. లేదంటే తెగిపోవటం ఖాయం. నెమ్మదిగా తీసుకుంటేనే చిక్కు విడిపోతుందమ్మా. చూసావా అమ్మా, ఇదే ఓర్పు నీ జీవితంలో చూపించుంటే చాలా బాగుండేదమ్మా. ఏంటి రామయ్య అలా మాట్లాడుతున్నావు? నాకు అనిపించింది మాట్లాడటమే తెలుసమ్మా. తమరు కొత్త మంగళసూత్రాలు దేవుడి దగ్గర పెడుతూ ఉంటే మెడలో ఉన్నవి దేవుణ్ణి అడుగుతున్నాయమ్మా, మా పరిస్థితి ఏమిటి అని. మరి వాటికి సమాధానం చెప్పాలి కదమ్మా. కొత్త తాళి కట్టించుకోవాలి అంటే ఉన్నదాన్ని ఏం చెయ్యాలి అని ఆ దేవుడే ప్రశ్నిస్తున్నాడు తల్లి. ఏ ఆడదానికైనా మెడలో ఒక్క తాళ్ళే ఉండాలి.
మరి మీ మెడలో రెండో దానికి అవకాశం ఎక్కడుందమ్మా? సమాధానం నాకు చెప్పొద్దమ్మా, మీరే ఆలోచించుకోండి. దాన్ని ఏం చేస్తారు, ఎలా చేస్తారు, మీకైనా ఒక సమాధానం దొరకాలి కదా. బాగా ఆలోచించుకోండమ్మా. చూసావా, నీకస్సలు జ్వరమే లేదు. బాగా తిని టాబ్లెట్స్ కూడా వేసుకుంటే నీకేమీ కాదు. అర్థమైందా? మేడం, ఏంటి? ఇందాక చెప్దాం అనుకుని మర్చిపోయాను. ఏంటి? మీ మరిది గారిని ఎవరో కావిడ హాస్పిటల్లో జాయిన్ చేశారు మేడం. మా మరిదినా? అవును మేడం, మిమ్మల్ని చూపించి మీరు ఆయనకి వదినవుతారని చెప్పారు మేడం. ఏరి ఆయన ఎక్కడా? ఎమర్జెన్సీ వార్డులో మేడం. కళ్యాణ్, నువ్వెక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. కృష్ణ, ఏమైంది కృష్ణ? ఈ గాయాలేంటి? ఏం జరిగింది? ఏం పర్లేదు వదినా, బానే ఉంది. డాక్టర్ గారు ఇప్పుడే మాట్లాడారు, డిశ్చార్జ్ చేస్తానన్నారు. అసలు ఏమైంది కృష్ణ? ఫ్యాక్టరీలో గొడవలు, యూనియన్ లీడర్స్ కక్ష పెట్టుకుని ఈ దొంగ దెబ్బ తీశారు. అవునా? అచ్చరే, నేను హాస్పిటల్కి ఎవరు తీసుకొచ్చారు? ఎవరో ఆడమనిషి తీసుకొచ్చిందట. నన్ను చూసి నేను నీ వదిన్ని అని చెప్పి వెళ్ళిందట. భార్గవే చేర్చిందా? అయినా నీకు తోడుగా తనుండాలి గాని అలా వెళ్ళిపోవడం ఏంటి కృష్ణ? కూతురుగా తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత తనకి లేదా? లేదు వదినా, నన్ను హాస్పిటల్లో చేర్పించింది భార్గవి కాదు, మరి జయంతి. జయంత? అవును వదినా, తనే సమయానికి వచ్చి నన్ను ఇక్కడ చేర్పించింది. నాకు స్పృహ వచ్చేంత వరకు నా పక్కనే ఉంది. నిజంగానా కృష్ణ? నిజం వదినా. నేను కళ్ళు తెరవగానే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. నేను నమ్మలేకపోతున్నాను కృష్ణ. జయంతి నిన్ను హాస్పిటల్కి తీసుకురావడం ఏంటి? పైగా దగ్గరుండి చూసుకోవటం. ఇదంతా చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే నీ మీద ఇంకా అభిమానం, ప్రేమ తనకున్నాయా? అది మానవత్వం వదినా, కేవలం మానవత్వం. సార్, మిమ్మల్ని సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామన్నారు. అవునా? బిల్ ఎంతైందో కనుక్కోండి. ఆల్రెడీ జయంతి గారు కట్టేశారండి. అవునా? అవునండి. వదినా, ఈ దెబ్బల సంగతి రాజా గాని చందు గాని చెప్పొద్దు. ఏ? అనవసరంగా వాళ్ళు భయపడతారు. నన్ను ఇంటికి రమ్మని మరింత బలవంతం చేస్తారు. అందరికీ నువ్వు దూరం అయిపోతున్నావు కృష్ణ. దీనివల్ల నువ్వు సాధించిందేంటి చెప్పు? వీలైనంత వరకు ఎవరిని సాధించకుండా వెళ్ళిపోవడమే వదినా. ఒరే నాయనా, నా మాట వినరా.
నన్ను అన్యాయం చేయకురా. నా మాట వినరా నాయనా. ఓసారి తలుపు తీరా. ఒరేయ్, ఓసారి తలుపు తీరా. నా మాట వినరా. ఓసారి తలుపు తీరా. నీకు తప్పకుండా ఉద్యోగం దొరుకుతుందిరా. నా తండ్రివి కాదు. ఈ వయసులో నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోకురా. ఏమైందండి? అమ్మా, నా కొడుకు లోపల గడి పెట్టుకుని ఊరేసుకుంటున్నాడమ్మా. కాపాడమ్మా. సురేష్, సురేష్. సురేష్, వద్దురా. బాబు, బాబు, నా కొడుకు ఆత్మహత్య చేసుకుంటున్నాడయ్యా. కాపాడండి అయ్యా, కాపాడండి అయ్యా. అయ్యో అయ్యో. తలుపు బాబు. ఏంటో అఘాయిత్యం? బాబు, నేను చెప్పిన మాట విను. మాట విను. తలుపు తీయ్. బాబు, చదువుకున్నాడు. బాబు, ఆగు బాబు. తొందరగడకు. బాబు, పిచ్చి పనులు చేయకూడదు. బాబు, ఆగు బాబు. బాబు, తలుపు తీయ్. తొందరగా బట్టలు పట్టు. బాబు, తొందరగా మాట విను. బాబు, ఆగు. పిచ్చి పనులు చేయకుండా. బాబు, అలాంటి పనులు చేయొద్దు. బాబు, తలుపు తీయ్. తలుపు పలగొట్టండి. త్వరగా. తలుపులు. బాబు, ఆగు. బాబు, కొట్టండి. బాబు, బాబు, ఆగు. ఏంటి పిచ్చి పని? అరే, దించండి. జాగ్రత్త, జాగ్రత్త. ఏంట్రా ఈ పని? నా కడుపున చిచ్చు పెట్టి పోదాం అనుకున్నావట్రా? నిన్ను చూసుకొని బతుకుతుంటే నువ్వే దూరం అయిపోతే నేనెలా బతకాలరా నాయనా? పూర్తే చదువుకున్న వాళ్ళగా ఉన్నావు. ఏంటయ్యా అఘాయిత్యం? సమస్య ఉంటే ఎవడైనా చచ్చిపోతాడా? చూడు మీ అమ్మ ఎలా ఏడుస్తుందో. ఏ మనిషివయ్యా నువ్వు? పదండయ్యా, పోదాం. పదండి, పదండి, పదండి. నాకున్న ఒక్కగానొక్క నలుసువి కంటికి రెప్పలా చూసుకున్నానే. ఎంత పని చేయబోయావురా? ఏంటండి ఇది? ఒకసారి మీ అమ్మ మొహం చూడండి. ఆవిడ ఎంత విలువలాడుతున్నారో చూడండి. ఏం పనులండి ఇవి? ఎవరో దారిని పోయే పెద్దాయనకి దెబ్బ తగిలితేనే అంత రెస్పాన్సిబిలిటీ తీసుకున్న మీరు మీ అమ్మగారికి అన్యాయం చేయాలని చూస్తారా? ఇది న్యాయంగా ఉందా? మా అమ్మకి ఏమీ చేయలేకపోతున్నాను అనే అండి నా బాధంతా. కష్టపడి చదివించింది మా అమ్మ. ఆవిడికి ఒక్క పూట కూడా తిండి పెట్టలేకపోతున్నాను. నాలాంటి కొడుకుండి ఏం ప్రయోజనం అండి? అందుకని చచ్చిపోతారా? మీలాంటి వాళ్ళే ఇలా మాట్లాడితే ఎలాగండి? ఏ మీ అమ్మగారికి మీరింత తిండి పెట్టలేరా? ఎలాగండి? ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగాలు లేవు. రికమెండేషన్ కావాలి అంటున్నారు. ఉద్యోగం రాక గ్యాప్ వస్తే ఇన్ని సంవత్సరాలు ఖాళీగా ఉన్నారా అంటున్నారు. ఉద్యోగానికి వెళ్తే ఎక్స్పీరియన్స్ కావాలి అంటున్నారు. ఇది నా ఒక్కడి సమస్య కాదండి, నాలాంటి ఎంతో మంది సమస్య. మరి
వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకోవడం లేదు కదండి, మీరు మాత్రం ఎందుకు ఈ పని చేస్తున్నారు? నా బిడ్డ కష్టపడి చదివాడమ్మా, మంచి మార్కులు కూడా వచ్చాయి. నాకు ఉద్యోగం వస్తే నీ కష్టాలు తీరిపోతాయని నాకే ధైర్యం చెప్పేవాడు. చివరికి ఉద్యోగం రాలేదని ఇంత పని చేస్తాడనుకోలేదమ్మా. ఒక్కసారి మీ అమ్మగారు ఎలా ఏడుస్తున్నారో చూడండి. ఆవిడ కష్టపడి మిమ్మల్ని పెంచినందుకు మీరిచ్చే బహుమతి ఇదా? ఉద్యోగాలేవి వాటంతటవి దొరకవండి. వెతకండి, 1కి 10 సార్లు తిరగండి. మనల్ని మనం పోషించుకోవాలి అంటే కేవలం ఉద్యోగం చేయాల్సిన పనే లేదండి. బతకాలి, బతికించాలి అనుకునే వాళ్ళకి బతకడానికి చాలా మార్గాలుంటాయి. భయపడి పిరికి వాళ్ళలాగా చనిపోవాలి అనుకునే వాళ్ళకి ఎన్ని అవకాశాలున్నా అవి అందం. మిమ్మల్ని ఎన్నాళ్ళు పెంచిన మీ అమ్మకి అన్నం పెడతారు, కన్నీళ్ళే మిగులుస్తారు. మీరే ఆలోచించుకోండి. చారుశీల, అమ్మా ఏం చేస్తున్నావు? చారు చేస్తున్నానమ్మా. చారు ఇలారా. వస్తున్నా. ఏంటమ్మా? ఎవరో వచ్చినట్టున్నారు, చూడు. ఎవరబ్బా?